మీకోసమే ఎదురు చూస్తున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చాలానే ఉన్నాయి. అవును మేడం, దాదాపు 40 సంతకాల దాకా చేయాలి. ఒక్కో ఫైల్లో 4 చోట్ల పెట్టాలి. ఏం పర్వాలేదు, ఇవ్వండి. మిగతావన్నీ కూడా ఇలాగే టైప్ చేయించారు కదా? ఎస్ మేడం. ఓకే. మేడం, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? చెప్పండి. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం లేదు మేడం, బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన ఆయన అదేంటి, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయారు? ఏం పర్వాలేదు, చెప్పండి. అది కాదు మేడం, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన్ని మనం కంట్రోల్ చేయకపోతే ముందు ముందు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఏంటి మీరు మాట్లాడేది? ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ఏం చెప్పమంటారు మేడం, ఆయన మనసులో ఏదో పెట్టుకునే ఇలా ప్రవర్తిస్తున్నారు. బిజినెస్ ఎథిక్స్ కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం. అదంతా వదిలిపెట్టండి, అసలేం చేస్తున్నారో చెప్పండి. మన కంపెనీలో ఉన్న మేజర్ షేర్ హోల్డర్స్ అందరినీ అప్రోచ్ అయ్యి షేర్స్ తనకు అమ్మమని ఒత్తిడి పెడుతున్నారు. ఎలాగైనా తనకి మొత్తం షేర్లు అమ్మమని, అవసరమైతే 3 4 ధర అయినా చెల్లిస్తానని చెప్తున్నారట. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీకు ఈ పాటికి ఈ విషయం తెలుసుంటుందనే అనుకున్నాను. లేదు, తెలీదు. ఆయనతో మీరు మాట్లాడడం మంచిదేమో మేడం. నేనా? అవును మేడం. నోనో, నేనెందుకు మాట్లాడాలి? అది కాదు మేడం, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలి. అయినా మనమెందుకు ఇంత ఆందోళన పట్టాం? అదేంటి మేడం, మన కంపెనీ షేర్లే కదా ఆయన కొనాలని చూస్తున్నారు. అవును, కానీ అదంత సులభం కాదు. మన షేర్ హోల్డర్స్ మన పట్ల ఎంతో లాయల్గా వ్యవహరిస్తుంటారు. ఎన్నేళ్లగానో మన కంపెనీలో ఉంటున్నారు. మంచి డివిడెండ్లు కూడా పొందుతున్నారు. నేనంటే వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం. అలాంటప్పుడు బాలకృష్ణ గారికి షేర్లు ఎందుకు అమ్మేస్తారు? పైగా మనకి చెప్పకుండా ఎందుకు చేస్తారు? ఏం చెప్పమంటారు మేడం, డబ్బు చాలా పాపిష్టిది. అది ఎవరి చేత ఎలాంటి పనైనా చేయించగలదు. అందుకే భయపడుతున్నాను. మనం ముందు చూపుతో వ్యవహరించకపోతే పరిస్థితి చేయిదాడిపోవచ్చు. నో, మీరేం వర్రీ కావద్దు. అలా ఏం జరగదు. మన వాళ్ల మీద నాకు బాగా నమ్మకం ఉంది. మీరు ముందు ఈ విషయం చెప్పగానే కొంచెం షాక్ అయ్యాను గాని ఆ తర్వాత కంగారు పడాల్సిన అవసరం లేదని అనిపించింది. బాలకృష్ణ గారు ఎంత ఒత్తిడి చేసినా మన షేర్ హోల్డర్స్ మన కంపెనీ షేర్లని ఆయనకు అమ్మరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడకండి. మీరనుకున్నట్టుగా జరగదు. మన వాళ్ళు మనకు వెన్నుపోటు పొడవరు. అయినా ఇవన్నీ రూమర్స్ అయ్యుంటాయి. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? అందరూ అనుకుంటున్నారు మేడం. అందరూ అనుకుంటున్నారని చెప్తున్నారు తప్పితే మీరు మీ కళ్ళతో చూడలేదు కదా? లేదు మేడం. పోనీ మన షేర్ హోల్డర్స్ ఎవరైనా మీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారా? చెప్పలేదు మేడం. మరి ఇంకెందుకు దీని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. అది కాదు మేడం, మన వాళ్ళు మనకు చెప్పకుండా ఆ షేర్లు అమ్మేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. బాలకృష్ణ గారు షేర్లు అమ్మిన విషయం కూడా మనకు తెలియకూడదని వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారట. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటున్నారట. డబ్బు ఎవరికి చేదు మేడం? ఆయన ఇంతగా ప్రలోభ పెడుతుంటే మన వాళ్ళకి మడికట్టుకుని కూర్చుంటారా చెప్పండి? ఈ మధ్య మన ఆఫీస్కి రాకపోకలు కూడా తగ్గించారు. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు ఒకసారి ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయండి మేడం. నేను అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారు. మా మీద నమ్మకం లేదా, ఇలా ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్న వేస్తారు. అలా చేయడం మంచిది కాదు. అయినా నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ రూమర్సే.
లేకపోతే మన వాళ్ళు ఈపాటికే మనకి ఈ విషయం చెప్పుండేవాళ్లే. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా చెప్తారు కదా. మీరికి ఈ విషయం మర్చిపోండి. అది కాదు మేడం, నేను చెప్పేది ఏంటంటే... ఓకే, మీ మాట ఎందుకు కాదనాలి? నెక్స్ట్ వీక్ ఎలాగూ బోర్డు మీటింగ్ ఉంది కదా, ఆ టైం అప్పుడు మన వాళ్లతో నేను మాట్లాడతాను. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని చెప్తాను. వాళ్ల మనసులో మాట ఏంటో తెలుసుకుంటాను. బాలకృష్ణ గారు అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తున్నట్టయితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. మనందరం మాట్లాడుకుని షేర్ హోల్డర్స్తో ఓ మీటింగ్ పెట్టుకుందాం. బాలకృష్ణ గారి ప్రయత్నాలు ఎలా తిప్పికొట్టాలో వాళ్ళకప్పుడు నేను చెప్తాను. అది కాదు మేడం, అందాక వాళ్ళు మన పక్షాన ఉండాలి కదా. వారం రోజుల దాకా ఆగితే పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. లేదు, మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇంకా విషయాన్ని మర్చిపోండి, నేను చూసుకుంటాను కదా. నాకు వదిలిపెట్టేసేయండి. బోర్డు మీటింగ్ వరకు ఆగుదాం. అక్కడే విషయాలన్నీ తెలుసుకుంటాను. ఈలోగా మనం ఎంక్వైరీలు మొదలు పెడితే అనవసరంగా లేనిపోని రూమర్లకి మనమే తావిచ్చినట్టవుతుంది. అదెవరికీ మంచిది కాదు. పైగా మనకి కొత్తగా ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయా అని షేర్ హోల్డర్స్ కూడా ఫీల్ అవుతారు. ఏంటో మేడం, మీరు చాలా మంచివాళ్ళు. అందరూ మీలాగే ఉంటారని మీరు అనుకుంటూ ఉంటారు. పైకి మీతో ఎంతో బాగా మాట్లాడినా మన వాళ్ళందరూ కూడా డబ్బు మనుషులే. ఇది మనం కాదనలేని చేదు నిజం. ఈ మాటలన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే నన్ను మన్నించండి. కానీ నాకెందుకో చెప్పాలనిపించింది. ఏం పర్వాలేదు. కంపెనీ బాగుకోరే కదా మీరిదంతా చెప్తున్నారు. నేనేమనుకోను. కాకపోతే మీవి అనవసరమైన భయాలు. ఫర్గెట్ అబౌట్ ఇట్. అదంతా నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అందరూ వచ్చేసారా? వచ్చేసారు మేడం. ఏంటి అలా ఉన్నారు? అబే ఏం లేదు మేడం. మీరు మీ రూమ్లోకి వెళ్ళి మీ స్పీచ్ పేపర్స్, రిపోర్ట్ తీసుకురండి మేడం. బోర్డ్ రూమ్ అంతా రెడీ చేసి ఉంచాం. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఇటు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అప్పుడే మర్చిపోయారా? లేక ప్రస్తుతం గుర్తుపట్టకపోతేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? భలే వాళ్ళే. మీరు ఎందుకు వచ్చారు? నేను అందుకే వచ్చాను. నేనెందుకు వచ్చాను? మీరు అందుకే వచ్చారా? అవును. ఏ? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. అయినా ఈ ఆఫీసులో నాకు సర్వాధికారాలు ఉన్నాయి. అడగడానికి అసలు మీరెవరు? ఏంటి అలా చూస్తున్నారు? నేనేమి ఇక్కడికి మీ ముఖార విందాన్ని చూడడానికి రాలేదు. నా పని మీద నేను వచ్చాను. ఏంటి మేడం ఆ చూపులు? నిజంగా తికమక పడుతున్నారా? లేక ఇది కూడా నటనేనా? ఏంటా చూపు? కాస్త తగ్గండి మేడం. ఇది కార్పొరేట్ ఆఫీసు, కాకా హోటల్ కాదు. మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇక్కడ కాస్త మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇప్పటికైనా కాస్త సంస్కారం అలవాటు చేసుకోండి.
మేనేజర్ గారు, మేనేజర్ గారు! పిలిచారా మేడం? అవును, ఈయన గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఐ హావ్ గాట్ నో టైం ఫర్ సచ్ పీపుల్. అబ్బా, మీకే చెప్పేది, ఈయన గారిని ఇక్కడి నుంచి వెంటనే పంపించేయండి. అవసరమైతే సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపించి. హలో మేడం, ఒక్క నిమిషం. వాళ్ళని పిలిచి ప్రయోజనం ఏమి ఉండదు మేడం. ఆటే గొడవ చేస్తే మీ పరమే పోతుంది. ఆయన ఏదేదో మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారేంటి? అలా చూస్తూ నిలబడకపోతే నేను చెప్పింది చేయొచ్చు కదా. ఎలా చేస్తారు మేడం? అయినా అంతా తెలుసు కూడా ఇలా మాట్లాడతారేంటి? మీకు నిజంగానే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలీదా? నటనకు కూడా ఓ హద్దంటూ ఉండాలి. స్టాప్ యువర్ డ్రామా అట్లీస్ట్ నౌ. డ్రామాలు ఆడేది మీరా నేనా? అసలైనా నా ఆఫీసులోకి అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? మేడం, మీటింగ్ టైం అయింది. వీఆర్ ఆల్రెడీ 5 minutes లేట్. ప్లీజ్ మేడం, లోపల అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు మీ రూమ్కి వెళ్ళి స్పీచ్ ఫైల్ తీసుకొస్తే మీటింగ్ మొదలు పెట్టొచ్చు. లోపలికి ఎందుకు రానిచ్చారు? నన్ను లోపలికి రానివ్వడానికి ఆయన ఎవరు? ఇక్కడికి రావడానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇక్కడికి దర్జాగా రావచ్చు, పోవచ్చు. ఇది అసలు నా ఆఫీసు. ఆయన పైన మండిపడితే లాభం ఉండదు, కానీ నీకు అసలు సంగతి ఇంకా తెలిసినట్లేదు. చెప్తాను విను. ఈ కంపెనీలో 49% షేర్స్ని నేను కొనేశాను. షేర్లు కొని ఈ కంపెనీని నా సొంతం చేసుకున్నాను. ఇక నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా నా ఇష్ట ప్రకారమే తీసుకోవాలి. నన్ను సంప్రదించకుండా తీసుకునే నిర్ణయాన్ని నేను ఆమోదించను. కాస్త మంచినీళ్ళు తాగండి మేడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు. మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయిపోతే ఎలాగూ? కాస్త శక్తిని కూడా తీసుకోండి. 75% ఓట్లు నీకు పడితేనే కంపెనీకి సంబంధించి నువ్వే కీలకమైన నిర్ణయమైనా తీసుకోగలవు. ఇప్పుడు 49% షేర్లు నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వే నిర్ణయం తీసుకోలేవు. కొత్త యూనిట్లు ప్రారంభించాలన్నా, కంపెనీని విస్తరించాలన్నా, ఏ పని చేయాలన్నా నా అనుమతి తీసుకునే చేయాలి. నా ఆమోదం లేనిదే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. 49% షేర్స్ నా హస్తగతం చేసుకున్నాను కాబట్టి నేను ఆటోమేటిక్గా ఈ బోర్డులో డైరెక్టర్ అయిపోయాను. నేను ఇక్కడికి ఇప్పుడు ఏ హోదాలో వచ్చానో నీకు బాగా అర్థమైందనుకుంటాను. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే. నాతో మంచిగా ఉంటేనే ఈ కంపెనీ ముందడుగు వేయగలుగుతుంది, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారవుతుంది. నీకింత విడమర్చి చెప్పనక్కర్లేదు.
కంపెనీ రూల్స్ గురించి నీకు కూడా తెలుసు కదా. విషయం తెలుసుకున్నావు కాబట్టి మిగతాదంతా నువ్వే అర్థం చేసుకో. పాపం నీకు మిగతా షేర్ హోల్డర్స్కి ఇప్పుడు ఈ పేరుకి 51% షేర్స్ ఉన్నా అవి ఎందుకు కొరగావు. మీరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా 75% ఓటింగ్ మెజారిటీ కావాలి. ఇప్పుడు మీకు అది లేదు. కంపెనీ ఇప్పుడు నాదయ్యా దాక్షిణాల మీద ఆధారపడి నడవాల్సి ఉంటుంది. అర్థమైందా? మూతి విరుపులు, పెడమొహాలు పెట్టడాలు బోర్డు మీటింగుల్లో చేయకూడదు మేడం. ఇక్కడ కాస్త హుందాగా ప్రవర్తించాలి. అయినా ఇవన్నీ మీకెలా తెలుస్తాయిలేండి. తోలు కప్పుకున్నంత మాత్రం నక్క పులైపోతుందా? ఖరీదైన చీరలు, నగలు, శాలువాలు, కూలింగ్ గ్లాసులు ధరించినంత మాత్రాన మీలాంటి వాడికి కల్చర్ అలవడుతుందా? అదొట్టి భ్రమ మాత్రమే. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినంత మాత్రాన దాని బుద్ధి మారుతుందా? మారదుగాక మారదు. చీప్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి చీప్ బుద్ధులే ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. కుక్కతో ఒక వంకర సామెతలాగా వాళ్ళ బతుకులు ఎప్పటికీ అంతే. తమరి బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు. మీలాంటి వాళ్ళ బుద్ధుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమలాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీకి ఎండీగా వ్యవహరించడం మా అందరి దౌర్భాగ్యం. తమల నిర్వహణ మూలంగానే ఈ కంపెనీ ఎదుగు బతుకు లేకుండా ఇలా అఘోరిస్తోంది. అయినా ఆడవాళ్ళు వంటింట్లో పనిచేసుకోవాలి. పైగా తమరలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆడవాళ్ళు అసలు కంపెనీల వైపు కన్నెత్తైనా చూడకూడదు. ఆశకు కూడా ఓ హద్దంటూ ఉండాలి. క్యారెక్టర్ లేని ఆడవాళ్ళు కంపెనీలను నడుపుతుంటే అవి బాగుపడతాయా? కల్లో మాట. అయినా తమకు అసలు కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి టైం ఎక్కడుంది? మీకు ఇంటి దగ్గరే తీరనంత పని. పెళ్లి కాకపోయినా పాపం ఓ బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇరవై 24 గంటలు ఆయనతో ఏకేకలు పక్కపక్కలు. దానికే టైం చాలదు మీకు. ఇక కంపెనీ ఎప్పుడు గుర్తుకు రావాలి? కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ కంపెనీలో పెట్టుబడిగా షేర్ హోల్డర్స్ పెడితే తమరేమో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని అనేది ఏముందండి, ఇదంతా మీ తప్పు కాదు, మీ పుట్టుక తప్పు. తమలాంటి ఆడవాళ్ళ కంపెనీ బాధ్యతలు చేపడితే దానికి అసలు పరువు మర్యాద మిగులుతాయా? అసలు మనుగడే ఉండదు. అసలు ఇది కంపెనీయే కాదు, మీలాంటి వాళ్ళ విచ్చలవిడితనానికి వేదికగా మారిన ఓ క్లబ్బు.